అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 21 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. విజయం అంతిమం కాదు, పరాజయం శాశ్వతం కాదు, కొనసాగించే ధైర్యమే మన జీవితాన్ని గొప్పదనం వైపుకు తీసుకువెళ్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఫిబ్రవరి 21, 2026 శనివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షం, సూర్యోదయం 6:43, సూర్యాస్త సమయం 6:16, చంద్రోదయం 9:01, చంద్రాస్త సమయము 9:56. ఈ రోజున తిథి చవితి. ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 2:38 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 1:01 వరకు చవితి తిథి ఉంటుంది. తదుపరి పంచమి తిథి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రం రేవతి. ఫిబ్రవరి 20 రాత్రి 8:07 నుంచి ఫిబ్రవరి 21 రాత్రి 7:07 వరకు రేవతి నక్షత్రం ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి. ఫిబ్రవరి 21 రాత్రి 7:07 వరకు. తదుపరి మేషరాశి. యోగం శుభ. ఫిబ్రవరి 20 సాయంత్రం 6:23 నుంచి ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 3:50 వరకు. తదుపరి శుక్ర. కరణం భద్ర. ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 1:01 వరకు. తదుపరి భవ. ఫిబ్రవరి 22 రాత్రి 12:07 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. వర్జ్యము ఉదయము 7:37 నుంచి ఉదయం 9:09 వరకు. దుర్ముహూర్తము ఉదయం 6:40 నుంచి ఉదయం 8:13 వరకు. రాహుకాలం ఉదయం 9:36 నుంచి ఉదయం 11:03 వరకు. గుళిక కాలము ఉదయం 6:43 నుంచి ఉదయం 8:09 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 5:08 నుంచి ఉదయం 5:56 వరకు. అమృతకాలము సాయంత్రం 4:48 నుంచి సాయంత్రం 6:20 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:13 నుంచి సాయంత్రం 6:38 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:25 నుంచి మధ్యాహ్నం 3:11 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము సుభద్ర. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, నర్మదా నది గురించి ఏ పురాణంలో వివరాలు లభిస్తాయి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున పుత్ర గణపతి వ్రతం అండి. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజునైతే చాలా మంచి రోజు అండి. ఈరోజు గృహ ఆరంభానికి, అన్నప్రాసనకు, నామకరణం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయటానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి, వ్యాపార పనులు వ్యవసాయ పనులు చేసుకోవటానికి, వాస్తు హోమాదులు లాంటివి నిర్వహించుకోవడానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, రోజువారీ పనులు సాధారణ పనులు చేసుకోవటానికైతే పంచాంగం ప్రకారం ఈరోజైతే శుభముహూర్తాలుగా ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ, పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 22 రాత్రి 7:07 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 21 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.